బీజేపీ చెప్తున్న ఆర్గ్యుమెంట్కి ఎలక్టోరల్ రిఫార్మ్స్కి ఈ మధ్య తేడా ఉందా? ఖచ్చితంగా తేడాలు ఉన్నాయి సార్. మొత్తం మీద ఈ జమిలీ ఎన్నికల ఆలోచన విధానం అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సింపుల్ వర్డ్లో. ఇప్పుడు ఎలా అయిందంటే పిచ్చోని చేతులు రాయిలా మారిపోయింది. ఎందుకంటే అది మనది ప్రాథమికంగా మనది ప్రజల స్ఫూర్తితోటి రాజ్యాంగం రచించబడింది, దేశ భవిష్యత్తు నిర్ణయించబడింది. గౌరవనీయులు అంబేద్కర్ గారు దార్శనికుడు అని చెప్పాలి. ఇప్పుడు చెప్తుంటే దార్శనికుడు అని చెప్పాలి. ఎందుకంటే అన్ని దేశాల రాజ్యాంగాలను క్రోడీకరించి మన సౌగోళికంగా భౌగోళికంగా నైసర్గికంగా ఏమి ఆప్ట్ అవుతుంది మన పరిస్థితులు తగ్గట్టు రాజ్యాంగం రచించబడింది. కొన్ని కేంద్ర పరిధిలోకి కొన్ని రాష్ట్రాల పరిధిలోకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా మేము లాగేసుకుంటాం. ఇదేదో వన్ నేషన్ సార్ చెప్పినట్టు ఒక వారానికి అంటే ఇది ఒక చట్టం ఒకే మతం ఒకే విధాన ఆలోచనలు చేస్తూ ఒకే పార్టీ ఆ ఒక్క మేమే కావాలన్న ధోరణితోటి ఒక కుట్రతోటి జరుగుతున్నటువంటి ఆలోచన ఎప్పుడూ తప్పు కాదు. అది ఎంతవరకు అమలుకు సాధ్యమనేది ఆలోచించుకోకుండా మా దగ్గర ఏదో బలం ఉంది మీ అట్టని చట్టం ఇంప్లిమెంట్ చేసేస్తామని ధోరణిలో రావడం, ఈ కమిషన్ ఏర్పాటు చేయడం. నన్ను అంటే ఒక పెద్ద వాక్యే చేస్తా, కమిషన్ ఏం రాయాలో ముందే నిర్ణయించబడింది. ఈ జమిలీ కమిషన్లో ఏం రాయాలో ముందే నిర్ణయించబడింది. దానికి మీరన్నట్టు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు కాదు, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ ఒక తెలంగాణ రాష్ట్రాలే కాదు. కొన్ని ఆప్టులు అంటే నైజర్గిక స్వరూపాలు వేరు దేశం మొత్తం మీద కూడా. దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి, కాశ్మీర్కి, కన్యాకుమారికి, గుజరాత్కి, సిక్కింకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఒక కుటుంబం అంటే నేను ఇక్కడ పాపం మోడీ గారు అనకూడదు కానీ కుటుంబ పాలన చేస్తున్నప్పుడు అవగాహన ఉంటుంది. ఏంటంటే పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి ఆలోచన విధానం తేడా ఉంటే ఎవరికి ఏం చేయాలో తెలుస్తుంది. నేను దేశం మొత్తం ఒకలా చేస్తానంటే నేను నా చట్టాలు అమలు చేయాలంటే ఇక్కడ కొంచెం టైం అధ్యక్షతర పరిపాలన కాదు మన దేశాన్ని, ప్రజాస్వామ్య ప్రధాన తరహా పరిపాలన. దాన్ని అధ్యక్షతర రూపంలోకి మార్చుకోబోయే ప్రయత్నంలోనే ఈ జమిలీ ఎన్నికలు. ప్రాక్టికల్గా లోపాలనే మీరు సెకండ్ దశలో అడుగుతున్నారు, అందులో చెప్తాను. ఈ దేశంలో మన ఈ వరల్డ్లో ఎన్ని దేశం అంటే ఒక 7 దేశాలు ఉన్నాయి. వాటి నైసర్గిక స్వరూపం చూసుకున్నా, వాళ్ళ యొక్క నేచర్ చూసుకున్నా, వాళ్ళ యొక్క విస్తీర్ణం చూసుకున్నా, కంట్రోల్ చేసుకునేటువంటి విధానం, అందులో ఉన్నటువంటి ప్రగతి ఉన్నాయా ఏమున్నాయంటే వాళ్ళ రాష్ట్రాలు. కానీ వాళ్ళు ఎవరో చేస్తారని మనం చేద్దామంటే మరి ఇప్పుడు అదే అడుగుతాం. పాకిస్తాన్లో ఒక తర ప్రభుత్వం ఉంది, ఇరాక్లో ఒక తర ఉంది, అవి మనం ఆప్ చేసుకుంటామా? మనకేం కావాలో అదే చేసుకోవాలి. దీనికి పెడల స్ఫూర్తిని తీసుకొచ్చి ఆల్రెడీ వ్యవస్థలంతా నిర్వీర్యం చేశాడు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి అన్ని వ్యవస్థలు ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్న ఎలక్షన్ కమిషన్ కూడా ఒక తన అధీనంలో ఎవరు తీరా ఎన్నికల ముందు ఎందుకు అతను రిజైన్ చేసిపోయాడు కూడా సమాధానం చెప్పడానికి ముందుకు రానటువంటి విధానం.